ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 25 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో చెప్పమంటున్న మాట ఏంటి అంటే, మీరు దానియేలు వలె రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు, లేదా బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉండుండొచ్చు, లేదంటే కనుక ప్రతిరోజు ప్రేయర్స్ చేస్తూ ప్రతిరోజు లేదంటే వీక్లీ 2 times చర్చ్కి వెళ్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మీతో స్వయంగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు చదువుతున్న బైబిల్, మీరు చదువుతున్న వాక్యాన్ని మీరు గ్రహిస్తున్నారా? బైబిల్లో చూస్తే ఫిలిప్పును మనం చూస్తే తాను ఒక ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి యెషయా గ్రంథం చదువుతూ కనిపించినప్పుడు ఫిలిప్పు ఉన్నాడు, వెళ్ళి అడుగుతాడు ఏమనంటే, నువ్వు చదువుతుంది నువ్వు గ్రహిస్తున్నావా? అసలు నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటాడంటే, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, నాకు వివరించే వాళ్ళు ఎవరు లేనప్పుడు నాకు ఎలా అర్థమవుతుంది, ఏదో నేను చదువుతున్న నామకార్థానికి అంటాడు. సో ఇప్పుడు నువ్వు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉండొచ్చు. బైబిల్ చదువుతున్నావు కానీ నీకు అర్థం కావట్లేదు, బైబిల్ చదువుతున్నావు కానీ దాన్ని నువ్వు అనుసరించట్లేదు. అలా అయితే నువ్వు ఎంత దేవుడి కొరకు ఎంత ప్రాకులాడినా అది వ్యర్థమే. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఒకవేళ మీకు ఇన్ఫ్యాక్ట్ టైం ఉంటే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం కంప్లీట్గా చదవండి. అందులో ఏమంటుంది అంటే, నువ్వు చదువుతున్న నీ ధర్మశాస్త్రం, లేకపోతే నువ్వు వింటున్న ధర్మశాస్త్రం, వింటున్నా అంటే ఏంటి అంటే, ఆ కాలంలో ధర్మశాస్త్రం అందరికీ అవైలబిలిటీలో ఉండేది కాదు. ధర్మశాస్త్రం ఓన్లీ దేవాలయంలో మాత్రమే ఉండేది, లేకపోతే పరిశీల దగ్గర, శాస్త్రం దగ్గర ఉండేది. సో ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివేవారు, ఇతరులకి చెప్పేవారు. సో ఇప్పుడంటే బైబిల్స్ వచ్చాయి కానీ అప్పుడు అలా ఉండేది కాదుగా. సో ఒకవేళ నువ్వు వింటున్నా లేకపోతే నువ్వు చదువుతున్నా నీ వచనాలు కానీ ఈ బైబిల్ కానీ నీకు అర్థం కావట్లేదు అనుకో, నువ్వు ఎంత చదివినా అది వ్యర్థమే. ఇన్ఫ్యాక్ట్ నువ్వు బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, లేదంటే కనుక నువ్వు మారుమనసు పొంది ఉండొచ్చు, లేదంటే చర్చెస్కి ప్రతిరోజు వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే వారానికి 2 సార్లు వెళ్తూ ఉండొచ్చు, ఫాస్టింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ నువ్వు చదువుతున్న వాక్యం, చదువుతున్న వచనం నీకు ఐడియా లేదనుకో, అది ఎంతైనా వ్యర్థమే. నిజంగా రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కంప్లీట్గా చదవండి, దీని గురించి మీకు క్లియర్ ఆన్సర్ వస్తుంది. అనుసరించాలి, మనం చదివిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలి. ఇప్పుడు చూస్తే మనం అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు అంటాం, అని బైబిల్లోనే చదువుతాం 10 commandmentsలో. కానీ వన్స్ అది నువ్వు ఆచరించకుండా నువ్వు ఎంత చదివినా అది నీకు వ్యర్థమే. కాబట్టి ఈరోజు నుంచి మీరు చదివే ఒక్క అధ్యాయం అయినా కూడా, ఒక్కటైనా కూడా అది చదివి మీరు దాన్ని అనుసరించడం నేర్చుకోండి. అది ఒక్క వచనమైనా కూడా దేవుడు నువ్వు ఎంత చదివావు అని అడగడు, చదివిన దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా అని అడుగుతాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మీరు ప్రతిరోజు రోజుకొచ్చి ఎన్ని వచనాలు చదవగలరు, ఎన్ని అధ్యాయాలు చదవగలరు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.